చాలామంది మా పిండి దొడ్డొస్తుంది, మా పిండి సరిగ్గా రావట్లేదు, కొత్త రౌతులు వేసినామని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఒక 2-3 సార్లు ఉసుక పట్టినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క రాళ్ళు అనేది మెరుగు చూస్తున్నాం చూడండి. ఇట్లా ఉసుక 2-3 సార్లు పడితే ఇట్లా మెత్తగా రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పినట్టు మనం ఖచ్చితంగా 2-3 సార్లు ఆ యొక్క ఉసుక అనేది ఇసుక పట్టడం తోటి ఆ యొక్క రాళ్ళు అనేది మెదగడం, రాళ్ళు అనేది సెట్ అయ్యి రాళ్ళు అనేది పిండిగా బియ్యాన్ని మార్చి మనకు గ్రైండ్ చేసి బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నెలు మీరు గమనించి ఈ యొక్క వీడియోలో నేను చెప్పినట్టు మన తోటి పిండి గిన్నెలు అది ఎంత ఇంచుల గిన్నె అయినా పర్వాలేదు, మనము ఆ యొక్క రౌతులను స్టోన్స్ అనేది ఖచ్చితంగా నీట్గా క్లీన్గా చేసేసుకొని మళ్ళీ మనం ఎక్కించుకున్నట్టయితే బాగుంటుంది. చూడండి, నేను ఆ యొక్క 2-3 సార్లు ఇసుక పట్టిన తర్వాత ఆ తర్వాత క్లీన్గా చేసేసుకొని మళ్ళీ నేను బియ్యం పడుతున్నాను చూడండి.